భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నానా రకాల బాధలతో వ్యాధులతో బాధపడుతున్న మూగజీవాల స్థితిని తన యోగదృష్టితో తెలుసుకుని వాటిని బాగు చేసేందుకు స్వామివారు వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్ళేవారు. వాటిని బాగు చేసిన తరువాతనే స్వామివారు ఆహారం స్వీకరించేవారు. అదేవిధంగా గ్రామాల్లో కష్టించి పనిచేసే రైతులపై కూడా స్వామివారికి ఎనలేని దయ ఉండేది. తమ పొలాలు సరిగా పండటం లేదని ఎవరైనా రైతులు బాధపడుతుంటే స్వామివారు అగ్నిగుండంలోంచి కాస్తంత విభూదిని తీసిచ్చేవారు. దానిని ఆ పంట పొలాల్లో చల్లితే చాలు ఆ చేలు విరగబడి పండేవి. రైతులు ఎంతో సంతోషించి ఆ వైనాన్ని మళ్ళీ స్వామివారికి చెప్పి పులకరించిపోయేవారు. ఒకసారి కుల్లూరు రాజుపాళెం గ్రామం వద్ద స్వామివారు ఉన్న రోజుల్లో చెరువు కట్టకు అంచున్నే మంచి ఎండలో నడుస్తూ వెళ్ళి కొన్ని కట్టె పుల్లలు ఏరుకుని వాటిని ఆ ఊళ్ళో అక్కడక్కడ గుర్తులుగా గుచ్చి వచ్చేవారు స్వామివారు అలా ఎందుకు చేస్తున్నారో అప్పట్లో ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత కొన్ని రోజులకు భారీ వానలు కురిశాయి. వరద ప్రవాహం ఉరవళ్ళు పరువళ్లతో వస్తోంది. అయితే ఆ నీటి ప్రవాహం మాత్రం స్వామివారి గుర్తుపెట్టి వచ్చిన ఆ పుల్లలను దాటి గ్రామంలోకి వచ్చేది కాదు. అప్పటికి అర్థమైంది ఆ గ్రామస్తులందరికీ స్వామివారు ముందుగానే అలా ఎందుకు చేశారో అని. స్వామివారు తన అద్భుతమైన మహిమతో వరద నీటి ప్రవాహాన్ని గ్రామంలోకి రాకుండా నివారించి ప్రజలకు ప్రమాదం జరగకుండా కాపాడారని ఆ గ్రామస్తులకు బాగా అర్థమైంది. అయినా స్వామివారు గుర్తుగా పెట్టి వచ్చిన పుల్లలను దాటి వరద ప్రవాహం రాకపోవడం ఎంత విచిత్రమో కదా. ఇలాంటి చిత్రాలన్నీ వేలాది మంది గ్రామస్తులు ప్రత్యక్షంగా చూస్తుండగానే జరిగాయి. తమకు కష్టాలు రాకుండా కాపాడిన శ్రీ స్వామివారు ఎంత దయాద్ర హృదయలో కదా ప్రజలందరికీ బాగా స్పష్టంగా అర్థమైంది. అందువల్లనే దయకు మారుపేరు వెంకయ్య స్వామి అనే మాట భక్తలోకంలో స్థిరపడిపోయింది. ఇలా ఎవరు కోరినా కోరకపోయినా భవిష్యత్తులో జరిగే ప్రమాదాలను సైతం ముందే తెలుసుకునే సర్వజ్ఞులైన శ్రీ వెంకయ్య స్వామి వారు ప్రజలను ఆపదల నుంచి రక్షించుకునేందుకు తప్పించిపోయేవారు. అంతేకాదు ఆ తర్వాతి కాలంలో స్వామివారు నడవలేని పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో కూడా స్వామివారు భక్తులను అనుగ్రహించడానికి బయలుదేరేవారు. ఒక తాటాకు మీద కూర్చోబెట్టి స్వామివారిని శిష్యులు లాక్కుపోయేవారు. నేల మీద ఎగుడు దిగుడు దారుల్లో అలా వెళ్ళడం స్వామివారికి ఎంతో కష్టంగా ఉండేది. అయినా భక్తుల కోసం స్వామివారు అలాగే వెళ్ళేవారు. మీరు నడవలేకున్నారు, వైద్యం చేయించుకోండి స్వామి అని భక్తులు అభ్యర్థించినా స్వామివారు అందుకు ఒప్పుకునేవారు కాదు. కర్మలు అనుభవించాలి కదయ్యా అనేవారు చిరునవ్వుతోనే. అయితే కొంతకాలం గడిచాక స్వామివారు వద్దంటున్నా భక్తులు స్వామివారిని డోలీలో మోసుకు వెళ్ళేవారు. కొంతకాలం తర్వాత చిన్న చక్రాల బండి మీద కూర్చోబెట్టి తీసుకువెళ్ళేవారు. ఏదేమైనా దయామయుడైన స్వామివారు ఇలా తన కష్టాలేమున్నా లెక్క చేయకుండా జీవితాంతం భక్తుల క్షేమం కోసమే ఆరాటపడేవారు. అంతటి కరుణామూర్తికి ఎన్ని వేలసార్లు నమస్కరించుకున్నా తక్కువే. ఆ మహా అవధూత స్వామి పాదార విందాలకు భక్తితో నమస్కరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. స్వామివారు అప్పట్లో ఎన్నెన్నో గ్రామాలు తిరుగుతూ అక్కడ తనను ఆశ్రయించిన భక్తుల బాధలు తీర్చేవారు. తమను పీడిస్తున్న రకరకాల జబ్బులను స్వామివారి వద్ద ఏకరువు పెట్టి ఆ వ్యాధులు నయమయ్యేలాగా ఆశీర్వదించండి స్వామి అని ఎంతోమంది నిత్యం స్వామివారిని వేడుకునేవారు. శ్రీ స్వామివారికి ఆ బాధలు తీర్చడం చిటికెలో పనే కదా. అయితే ఏ జబ్బుకు ఏ మందు వేస్తారో అనూహ్యంగా ఉండేది. కొందరికి రక్షదారాలిచ్చి అవి కట్టుకుంటే జబ్బు తగ్గిపోతుండ్లాయ్యా అనేవారు. మరికొందరికి కాగితాలపై సిరాతోనో లేకుంటే నూనె కలిపిన మసితోనో వేలిముద్రలు వేసిచ్చేవారు. ఆ వేలిముద్రలే స్వామివారి అభయముద్రలు. వాటిని భద్రంగా దేవుని గదిలో పెట్టుకుని పూజించుకుంటే చాలు. ఇక జబ్బులు తగ్గక ఏముంది, ఇక ఏ బాధలు దగ్గరికి రావు పొమ్మనేవారు. ఇంకొందరికి ఏ జబ్బు ఎప్పుడు తగ్గిపోతుందో తగ్గడానికి ఏమి చేయాలో చీటీలుగా రాయించి ఇచ్చేవారు. కోట్లు, మణిగెలు, పడిగెలు, రాసులు, జీవాత్మ సృష్టి ఇలా ఎవరికీ అర్థం కాని భాషలో ఏదేదో మాట్లాడుతూ ఆ చీటీలు రాయించి ఇచ్చేవారు. విచిత్రం ఏమిటంటే ఆ చీటీలో స్వామివారు ఏమి రాయించి ఇచ్చారో అదే జరిగేది. అంతేకాదు కొందరికి కంచి వరదరాజస్వామి లేదా తిరువళ్ళూరు వీరరాఘవస్వామి మీ బాధలు తీరుస్తారులేయ్యా అనేవారు. ఎవరికైనా ఏమీ చెప్పడానికి ఇష్టపడనప్పుడు
అయ్యో పైవాళ్ళు ఒప్పుకోవడం లేదయ్యా అని సున్నితంగా తిరస్కరించి తంబురనాదం మీటుకుంటూ ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు స్వామి. ఓం నారాయణ ఆదినారాయణ. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ చేయండి.